హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? నేను ఈరోజు టమాటా పప్పును తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా తయారు చేసేది వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే ఫ్రెండ్స్, టమాటా పప్పు అంటే అందరూ చేసుకునేలాగానే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది. వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా పండగ సందర్భంగా రేషన్లో మీకు ఏమేమి ఇచ్చారో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మాకు ఇంతవరకు ఈ డేట్ వచ్చిందాక, సంక్రాంతి భోగి పండగ వచ్చిందాక ఇంతవరకు రేషన్ అనేది ఇంటి ముందుకు రాలేదు ఫ్రెండ్స్. ఇవ్వలేదు. అంటే 9 రకాల వస్తువులు ఇస్తారనేసి మనకి యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు. వరకు చూసుకుంటా ఉన్నాం మేము. బెల్లం, నెయ్యి, కందిపప్పు, రేషను ఇస్తారు అని చెప్తున్నారు. సరేననేసి నేను మీకు ఈ విధంగా షేర్ చేసుకుంటున్నా. ఈరోజు మీరు ఏ విధంగా తయారు చేస్తారో టమాటా పప్పు అనేది రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తయారు చేస్తున్నా. ఈరోజు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పులో కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. కందిపప్పులో చాలా రకాలు ఉంటాయి. ఇదే విధంగా నేను కప్పుడు కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సరిపోయిద్ది. పప్పుని తక్కువే తింటాము అందుకనేసి ఫ్రెండ్స్. అదే విధంగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 2 సార్లు కడగాలి. ఒకవేళ రాళ్ళు ఉంటే కనుక ఫ్రెండ్స్ కందిపప్పుని ముందుగా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కందిపప్పుని ఇష్టమైన వాళ్ళు ముందుగా వేయించుకోవచ్చు. నేను వేయించట్లేదు ఫ్రెండ్స్. రాళ్ళు ఉన్న చాట్లో వేసుకుని వేరుకోవాలి. వాటర్ పోస్తుంటే కింద పడిపోయాయి కందిపప్పు. సరేననేసి గాలించుకోవాలి. ఒక్కోసారి ఉంటాయి ఫ్రెండ్స్, పలుకు రాళ్ళు వస్తాయి, ఒక్కోసారి ఉండవు. చాలా రకాలు ఉంటాయి కందిపప్పులో. రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. 5-6 రకాలు ఉంటాయి. పెద్దవి, చిన్నవి, మంచివే వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగా ఈ విధంగా ఉంటాయి కందిపప్పు. వేయించుకొని కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇట్లాగా రెండు సార్లుగా కడగాలి. లేదు అనుకుంటే ఫ్రెండ్స్ బాగా మనం కొంచెం బ్యాళ్ళు అనేది కంది బ్యాళ్ళు అనేది కందిపప్పుని వేయించుకుంటే మూకుల్లో రుచిగా ఉంటుంది. ఇదే విధంగా వాటర్ వేసుకొని ఫ్రెండ్స్ 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 2 సార్లు 3 సార్లు కడిగాను ఫ్రెండ్స్ కందిపప్పుని. అంటే రాళ్ళు ఏమి లేవు ఫ్రెండ్స్. ఉంటే కనుక మీరు గాలించుకోండి. నేను గాలించట్లేదు, రాళ్ళు లేవు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు టెలిగ్రామ్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దానికి సంబంధించేసి ఫ్రెండ్స్ టమాటాలు ఈ విధంగా పెద్దవి ఫ్రెండ్స్. టమాటాలు వచ్చేసి ఇదిగో నేను ఈ విధంగా వాడుతున్నాను ఫ్రెండ్స్. 2 కప్పులు అవుతాయి. సన్నగా కట్ చేసుకుంటేను పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా వేస్తాను. కరివేపాకు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విధంగా దాచిపెట్టేసేసాను నేను డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో. పొడి పొడిలాడుతూ ఉంటుంది. నేను ముందుగానే తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ డబ్బాలో పెట్టేసేసుకుంటే పేపర్ ఉంచేసి టిష్యూ పేపరు బాగా పనికొచ్చింది. కొత్తిమీర నేను కరివేపాకుని కడిగి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఈ మాత్రం పట్టిద్ది కరివేపాకు. టమాటా పప్పు తయారు చేసుకోవడానికి ఫ్రెండ్స్ ముందే అన్నీ సిద్ధం చేసుకుంటేను టమాటా పప్పు చేయడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. కొత్తిమీర కూడా వేసుకుంటే దానికి తోడుగా కరివేపాకు తోడుగా కొత్తిమీర, పోపు గింజలు వేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది. కొత్తిమీరను కూడా కడిగేసి కరివేపాకు కడిగేసి పక్కన ఉంచేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మంచు కాలానికి బాగా జలుబు చేస్తుంది ఫ్రెండ్స్. భోగి పండక్కి మంచు మాత్రం ఈ విధంగా పడుతుంది ఫ్రెండ్స్. భోగి మంటలు వేసుకుంటే ఆ చలి కాసుకుంటే ఆ మంచు అనేది ఎటో వెళ్ళిపోయింది. ఇందాక 2 మిరపకాయలు వేసాను ఫ్రెండ్స్.
ఈ విధంగా 5-6 వేస్తున్నాను. ఈ మంచుకి జలుబు పట్టుకుంది ఫ్రెండ్స్, అంటే వాటర్లో వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ సైజు పెద్ద ఉల్లిపాయ. ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అంటే చెప్పాను కదా, కరివేపాకులను కొత్తిమీరని ఈ విధంగా కడిగి పోపుకు కావాలి కదా, కడిగి సన్న పీసులుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగుంటుంది, త్వరగా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. టమాటా పప్పు అనేది సింపుల్గా అయిపోయింది. ఇదే విధంగా కొత్తిమీరని కొంచెం 2 అంగుళాల దాకా ఏర్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్, తీసేసుకోవాలి. కరివేపాకు ఈ మాత్రం పట్టిద్ది తాలింపులోకి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు ఒక 5-6 దెబ్బలు చితుపుకొని వేసుకోవాలి. నెయ్యితో కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్, ఇంగువ కూడా వేసుకుంటారు టమాటా పప్పుకి. ఇదే విధంగా సన్నగా వీలైనంత వరకు సన్నగా తరిగితేను బాగుంటుంది. కరివేపాకు తరగక్కర్లేదు, తాజాగానే ఉంటుంది. ఇంతవరకు ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా పప్పుకి. టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర కడిగి సన్న పీసులుగా కట్ చేసుకున్నాము. కరివేపాకు కట్ చేయలేదు ఫ్రెండ్స్. టమాటా ముక్కలు మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి, మెత్తగా కుక్ అయింది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా, ఉల్లిపాయని కూడా అదే విధంగా కొంచెం చింతపండు వేసి పప్పు అనేది కుక్కర్లో వేసాను. 2 విజిల్స్ వస్తే పప్పు ఉడికిద్ది. టమాటా పప్పు తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టేసేసుకొని ఫ్రెండ్స్, ఆయిల్ తగినంత వేసుకోవాలి పోపుకి. పోపు కాదు ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయ ముక్కలు, టమాటాలని, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్కి బదులుగా నెయ్యి వేయినా తినగలిగిన వాళ్ళు నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు. టమాటా పప్పులో నెయ్యి వాడుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా రుచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా 2 నిమిషాల సేపు దాకా పెద్ద ఉల్లిపాయ వేగిన దాకా వేయించుకోవాలి కొంచెం. ఈలోపు కుక్కర్ అనేది విజిల్ వచ్చేసిద్ది. నేను ఎంత వేయలేదు ఫ్రెండ్స్, ఇంత కొంచెం వీడియోలో చూపించిన విధంగా చింతపండు వేసి 2 విజిల్స్ వస్తే పప్పు అనేది ఉడికేద్ది. ఇక్కడ మాత్రం తగినంత పసుపు వేసుకున్నాము. టమాటా పప్పుకి పసుపు వేసుకున్నాము. లోలో ఉంచేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ అనేది వెలిగించాక ఈ ప్రాసెస్ అంతా లోలో ఉంచేస్తే మాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా 2 కప్పుల దాకా వేసుకుంటున్నాము. కప్పు కందిపప్పుకి 2 కప్పులు వేసుకుంటున్నాము. టమాటా ముక్కల్ని పండువి నైస్గా సన్నగా తరుక్కోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ వేగినాక, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేగాక ఫ్రెండ్స్ కలుపుకోవాలి. పసుపు వేసుకొని టమాటా ముక్కలు కూడా మగ్గుతాయి. టమాటా పప్పు తయారు చేస్తున్నాం, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాస్టల్లో ఉన్న పిల్లలకి, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి, మనం టూర్ వెళ్ళినప్పుడు రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు టమాటా పప్పుని. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి ఇంకా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తగినంత టమాటా పప్పుకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మరలా అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చాలా ఒదిగిద్ది పప్పు అనేది, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి నేను ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ఏ విధంగా తయారు చేస్తారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మగ్గుతుంది వెంటనే, టమాటాలు వేయగానే చాలా మగ్గిపోయింది ఫ్రెండ్స్. రుచికి తగినంతగా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే కారం అనేది ఒక 3 కేజీల కారం, మిరపకాయలు ఎండాకాలం అప్పుడు చక్కగా అన్నం వేసి దంచిస్తాను. పచ్చళ్ళకి కానీ, ఇంట్లో కారానికి కానీ, మసాలా కారానికి కానీ. అదేవిధంగా పచ్చిమిర్చిని వేసుకోవాలి.
మంచు మాత్రం విపరీతంగా పడుతుంది ఫ్రెండ్స్. ఇది సంక్రాంతి పండుగ సమయాన మంచు సూపర్గా పడుతుంది. అదేవిధంగా చలిమంటలు కూడా వేసుకుంటాము, కర్రలు పిడకలు వేసుకొని. ఆ వేడి అనేది కొంచెం బాగుంటుంది. తగినట్టుగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ ఇంకా విజిల్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పోపుకి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర 2 నిమిషాలు మగ్గితే బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా పప్పుకి లోలో ఉంచేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా సాల్ట్ని, ఉప్పు ప్యాకెట్లని, సాల్ట్ని తీసుకొచ్చాము ఫ్రెండ్స్. ఇది అడుగున కవర్ వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా కల్లుప్పు ప్యాకెట్లని, సాల్ట్ ప్యాకెట్లని తెచ్చాము. అల్లం కూడా తెచ్చాము ఫ్రెండ్స్. అదే విధంగా ఒక బాబు పుట్టిన వాళ్ళకి, ఒక బాబు ఉన్న వాళ్ళకి గాజులు అనేది వేయించుకుంటున్నారు, వదిన ఆడబిడ్డల గాజులు. మీరు ఈ విధంగా అందరూ గమనించండి ఫ్రెండ్స్. గాజులు కూడా వేయించుకుంటున్నారు ఒక బాబు, ఒక అబ్బాయి ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు, తల్లి అనేది. అదేవిధంగా కుక్కర్ విజిల్ వచ్చిందా రాలేదో పప్పుకి గుజ్జునంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, టమాటాలు, పెద్దలకాయలు, ఆ గుజ్జును అనేది కలుపుకుంటే ఉడికిద్ది ఫ్రెండ్స్. ఆవిరి వస్తుంది. సిమ్లోనే ఉంచేసి చేసుకోవాలి, రానిచ్చుకోవాలి. కొంచెం చింతపండు రెబ్బ వేసాను ఫ్రెండ్స్, పులుపుకు కొంచెం. ఎందుకంటే టమాటా పప్పే కదా చేసేది మనం, అందుకనేసి మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు, పోపు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఎండుమిర్చి ఒక 5-6 ఇట్లాగా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా పప్పును అనేది కొంచెం ఒక్క రెబ్బే వేసాను ఫ్రెండ్స్. నేను చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోయాను. చింతపండు వేసాను, ఒక్క రెబ్బ వేసాను అంతే. 2 అంగుళాల సైజు వేసాను చింతపండు. ఇక్కడ పప్పు అనేది మెతుపుకోవాలి. మెతుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ మీరు కుక్కర్లో వేసేటప్పుడు పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇంకా చూడండి ఫ్రెండ్స్, టమాటా పప్పుని కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చుకుంటే నానిన పప్పుని ఇదే విధంగా టమాటాలు మగ్గాయి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం వాటర్ అనేది కుక్కర్లో వేసుకొని కొంచెం జారుగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కప్పుడు వేసాను వాటర్ అనేది. కప్పుడు వేసుకొని ఇదే విధంగా జారు చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికితే దగ్గరకు వచ్చేసింది టమాటా పప్పు. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా పప్పు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకొని పోపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సన్నగా ఉన్నవారు ఫ్రెండ్స్ అరటిపండు, పల్లీలు, శనగలు, మొలకలు తింటే ఉదయాన్నే లావుతారు ఫ్రెండ్స్, లావుగా అవుతారు. అరటిపండు తినాలి, చాలా విటమిన్స్ ఉంటాయి. బాదం పప్పులు అవి తింటే లావు అవుతారు. బక్కగా ఉన్నవాళ్ళు లావుగా అవుతారు. వేడి అవ్వాలి ఆయిల్. టమాటా పప్పు తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ మజ్జిగ మిరపకాయలు అంటారు ఫ్రెండ్స్, ఉప్పు మిరపకాయలు, అవి వేసుకొని టమాటా పప్పులో తింటే వడియాలు కానీ అప్పడాలు కానీ సూపర్గా ఉంటాయి. ముందుగా ఎందుకంటే ఫ్రెండ్స్ ఎండుమిర్చిని టమాటా పప్పుతో పాటు నవిలి మింగితే చాలా బాగుంటుంది, కరివేపాకు కూడా. అందుకని యాగం అనేసేసి తింటాము, ఎండుమిరకాయలని తింటాం. అందుకనేసేసి ముందుగా వేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా వెల్లిపాయలు 5-6 పొట్టు తీసుకొని చిదుపుకొని వేసుకున్నాను. ఇక్కడ ఇంగువ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోండి. దట్టంగా వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తిమీర వేసాను, కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా కరివేపాకు లోలో ఉంచేసి స్టవ్ లోలో ఉంచేసుకొని ఫ్రెండ్స్ గరగర తీసుకోవాలి. పోపు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇక్కడ ఇదే విధంగా ఎల్లిపాయలు బాగా ఎండుమిరకాయలు ఎల్లిపాయలు వేగిన దాకా లోలో ఉంచేసుకొని కలుపుకుంటా పోపు అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. టమాటా పప్పుకు రుచి. ఇప్పుడు ఇదే విధంగా వేసుకపోయినా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినండి. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్, బలానికి బలం. ఒక్క 2 నిమిషాలు ఫ్రెండ్స్ మంచిగా వేగాలి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. త్వరగానే ఈ వేగుద్ది పోపు అనేది హైలో ఉంచేసుకొని ఆ పోపు మొత్తాన్ని ఈ టమాటా పప్పులోకి వేసుకోవాలి. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ ఈ పప్పునంతా ఇందులోకి వేసుకోవాలి. కలుపు ఇట్ట పట్టుకో, కలుపుతాను. వేగుతుంది ఫ్రెండ్స్, బాగుంది. రుచికరమైన టమాటా పప్పు నిమిషాల్లోనే రెడీ అయింది. చాలా రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎండుమిరగాయలు కూడా కరివేపాకు కూడా ఆహారంతో పాటు తీసుకొని తినాలి. చపాతీలోకి సూపర్ ఎక్సలెంట్. ఇదే విధంగా ఒక్క 2 నిమిషాలు ఉడుకు పట్టనిస్తే పప్పు అనేది ఎంతో కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. హైలోనే ఉంచేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సమయాన ఇంకా మనకు నచ్చినట్టుగా చపాతీలోకి రైస్లోకి నెయ్యి వేసుకొని దట్టించి తింటే ఎంతో రుచికరమైన టమాటా పప్పు నిమిషాల్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. నేను కప్పు 3 టమాటాలు, ఒక 5 పచ్చిమిరకాయలు, చింతపండు రవ్వ, ఉప్పు, ఎండుగారం, రుచికి తగినంత ఎండుగారం వేసి చేశాను. సరిపోతే ఉప్పు వేసుకోండి. నాకు చక్కగా సరిపోయింది ఫ్రెండ్స్. రుచికి సరిపోయినంత వేసుకోండి. ఇంక ఇదే విధంగా మూత పెట్టినాక చల్లారినాక వేసుకొని తింటే చపాతీలోకి పప్పులోకి గుమ్మగుమ్మలాడే టమాటా పప్పు రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్